కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూర బంధువుల్ని కలుస్తారు. చిన్ననాటి మిత్రుల ద్వారా కొంత సహాయాన్ని పొందుతారు. నూతన వ్యాపార రంగంలోకి వెళ్ళాలనుకుంటే కొంత వాయిదా వేసుకోండి, మీకు మేలు కలుగుతూ ఉంటుంది. మధ్యవర్తిత్వానికి వెళ్లకుండా మీ కార్యక్రమాలు నిర్వహించుకోండి, మీకు కొంత ఆనందకరంగా ఉంటుంది. కర్కాటక రాశివారు ఈరోజు ఓం భైరవాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని మీ పనులు ప్రారంభించండి, మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా కొంత కలిసి వస్తుంది. రుణ ఒత్తిడి తగ్గుతాయి. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆలోచించి మీరు సద్వినియోగం చేసుకోండి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీకు అవసరం ఉన్నప్పుడు ఏదైనా సహాయం కావాలి అనుకుంటే మీ దగ్గరి బంధువులను మాత్రమే అడగండి. మిత్రుల ద్వారా కొంత సహకారం తగ్గుతుంది కాబట్టి బంధువర్గం నుంచి ఆ లోటు మీకు పూర్తి అవుతుంది, సహాయం చేస్తారు. సింహరాశి వారు ఈరోజు భైరవునికి నమస్కరించి మీ యొక్క నెయ్యి దీపాన్ని వెలిగించి స్వామికి సమర్పించండి, మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కన్యారాశి. ఈ రాశి వారికి ఈరోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపార రంగంలో రాణిస్తారు. ఆరోగ్యపరంగా కొంత శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యుల మధ్యన కొంత అనారోగ్య పరిస్థితిని చూడవలసి వస్తుంది. పిల్లల ద్వారా శుభవార్తను వింటారు. ఉద్యోగస్తులకు కొంత అనుకూలంగా ఉండి పై అధికారులతోని ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది. కన్యారాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క నామాన్ని స్మరించుకొని మీ పనులు ప్రారంభించండి, మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.